నీది అనుమానమైతే కొట్టిపారే, భయమైతే తుడిచిపారే. అన్నం పుణ్యం ఎరుగని అమాయకురాలు శుభకార్యాన్ని అడ్డుకుంటుందని అభాండాలు వేయకమ్మా. నన్ను నా మాటల్ని పూర్తిగా అర్థం చేసుకోండి ఆంటీ. పార్వతి ఈ ఇంట్లో అడుగు పెట్టిన 6 నెలల ముందు మీ పెళ్ళయ్యి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేశారు. గిఫ్ట్ తో పాటు మర్యాద కూడా తగలబడిపోయింది, గుర్తుందా? మహి నిశ్చితార్థం జరపాలనుకుంటే పార్వతి వల్ల ఆగిపోయింది. మీ పరువు కాస్త పోతే పార్వతి ప్రాణం పూర్తిగా పోయేంత ప్రమాదం జరిగింది, గుర్తుందా? పార్వతి అంటే ఇష్టం మామ్. శివకి పార్వతినిచ్చి ఘనంగా పెళ్లి చేయాలనుకుంటే పరిస్థితులు తారుమారయ్యి భవానీ ఆంటీ మేనకోడలు దీప్తినిచ్చి పెళ్లి చేయాల్సొచ్చింది. అంటే అంటే ఎక్కడ శుభకార్యం జరుగుతుందో అక్కడ పార్వతి ఉంటుందో తప్పకుండా జరగాల్సింది జరగకుండా జరగకూడదే జరిగిపోతోంది. ఇప్పుడు మీ అందరికీ అర్థమై ఉంటుందంటీ. అంతెందుకంటీ, మొన్న ఈ ఇంటి పెద్ద కోడలికి దక్కాల్సిన చీర ఈ చేతుల వల్ల దక్కకుండా పోయింది. వారే వా చంద్రముఖి, ఎవరూ నోళ్లు తెరవకుండానే కాకినాడ కాజా తినిపించావు కదే, ఇదా నువ్విచ్చిన ట్విస్ట్? అమ్మా, నా బిడ్డది అదృష్టపు జాతకం అంటే మురిసిపోవాలనో, దరిద్రపుతని మీరంటే బాధపడాలనో అర్థం కావట్లేదు అమ్మాయి గారు. హనుమంతు, నాకు ఘట్టమనేని ఇంటి నీడ అఖిలాండేశ్వరి అత్తయ్య అండా ఉంది. సునామీ వచ్చి నా అదృష్టాన్ని కాలరాసిన నా తలరాతని మార్చే శక్తి ఇదిగో అత్తయ్య చేతుల్లో ఉంది. పాపం అమాయకురాలైన పార్వతి వల్ల ప్రతి కార్యక్రమంలో ఇలా జరుగుతుందని తెలిస్తే ఈసారి పార్వతి మెళ్ళో పసుపు తాడు కట్టడానికి ఆలోచించడం కాదు, అసహించుకుంటారు. నా ఉద్దేశం అర్థమైంది కదా? మీ మంచి కోరి చెప్తున్నాను. ఏమీ జరగకపోతే సంతోషమే, కానీ ఏదైనా జరిగితే